అన్నిటికంటే it's being useful for me to go back and revise actually. అవునవును. I clearly told her that he told they have no power. I told there will be class tomorrow instead of today and clear గా చెప్పాం ఆమెకి. అవునవును. సో ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్ యూజువల్గా ఎర్రర్ హ్యాండ్లింగ్ అని కూడా అంటాము. ఓకేనా? ఓకే. సో యూజువల్లీ ఫస్ట్ ఏమేమి ఫాల్ట్స్ ఉంటాయో చూద్దాం, అదే ఏమేమి ఎర్రర్స్ ఉంటాయని. సో దెన్ విల్ సీ హౌ టు హ్యాండిల్ యూజింగ్ బెపెల్. ఓకే. సో యూజువల్లీ రన్ టైమ్ ఫాల్ట్స్ అండ్ బిజినెస్ ఫాల్ట్స్. Okay. One more. Is SOA Composer a different component? SOA? Composer. ఎస్. సో మనకి సోవాలో ప్రజెంట్ అయితే 2 పేజెస్ చెప్పినాను కదా. ఏవి? ఈఎం అని ఒక పేజ్, ఎంటర్ప్రైజ్ మేనేజర్ అని, తర్వాత అడ్మిన్ కన్సోల్ అని ఇంకొక పేజ్. సో థర్డ్ పేజ్ సోవా కంపోజర్ పేజ్. సో ఈ సోవా కంపోజర్ పేజ్ లో మనకి డివిఎంస్ యాక్సెస్ చేసుకోవచ్చు మనము. ఓకే. సో మనకి ఇన్స్టాల్ అయింది సోవా కంపోజర్? అవునవును. ఎడిట్ ఆప్షన్ ఉండదు అనుకుంటా. Looks like they are using SOA Composer also in our project. Just for editing purpose ante. /SOA/composer. ఇందులో మనము ఈ సోవా కంపోజర్ పేజ్ లో we can access DVMs. సో కంట్రీ కోడ్స్ అవి చూపిస్తాను కదా నేను ఒకసారి. ఆ డివిఎం ఫైల్స్ ని మనము ఇక్కడ యాక్సెస్ చేసుకొని ఇక్కడ ఎడిట్ చేస్తాం. Okay. Yeah, that's what they gave some in the presentation. They showed SOA Composer. లోడ్ అవుతుంది. ఓకే. సో యూజువల్లీ రన్ టైమ్ ఫాల్స్, బిజినెస్ ఫాల్స్ అని 2 types ఆఫ్ ఫాల్స్ వస్తాయి మనకి. సో బిజినెస్ ఫాల్స్ ఏమి అంటే బిజినెస్ సినారియో. సో మనం ఎప్పుడైతే డేటా ఇన్పుట్ డేటా ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ XST ఆ టార్గెట్ సిస్టమ్ రిక్వైర్మెంట్. సో మనకి టార్గెట్ సిస్టమ్ 4 numbers 10 numbers ఎక్స్పెక్ట్ చేస్తుంటే, సో ఇన్పుట్ నుంచి 5 numbers 6 numbers వచ్చింది అకౌంట్ నంబర్, అరే ఇది మ్యాండేటరీ ఫీల్డ్. సో అప్పుడు రైజ్ అయ్యే ఫాల్ట్ బిజినెస్ ఫాల్స్ అనమాట. ఓకే. అదే రన్ టైమ్ ఫాల్స్ అంటే అగైన్ రన్ టైమ్ ఫాల్స్ హ్యాస్ 2 faults, binding faults and remote faults. Can it a business fault means like validation errors type? Correct. Data validation error. That what we are handling softly. Yes. Okay. And runtime faults అంటే remote faults and binding faults. So whenever binding faults. So when we are creating a JNDI, so we couldn't like a data source and we'll create outbound connectable, right? మనం ఏదన్నా డేటా సోర్స్ నేను తప్పిస్తే
కాపీ చేస్తాం యా కదా, డేటా సోర్స్ కాపీ చేసి అవుట్బౌండ్ కనెక్షన్ పూల్ లో ప్లేస్ చేస్తాం. అది మిస్టేక్ ఉన్నా, లేదంటే జేఎన్ఏ మిస్టేక్ ఆర్ యుఆర్ఎల్ మిస్టేక్, అట్లా ఏ- ఏదైనా ఎర్రర్స్ ఉంటే బైండింగ్ ఫాల్స్ వస్తుంది. ఓకే అదే రిమోట్ ఫాల్స్ అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది బట్ టార్గెట్ సిస్టమ్ డౌన్ లో ఉంటుంది. ఓకే బైండింగ్ ఫాల్స్ అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వదు, బట్ రిమోట్ ఫాల్స్ లో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది బట్ టార్గెట్ సిస్టమ్ డౌన్ లో ఉంటుంది. సో అలాంటప్పుడు ఓకే రిమోట్ ఫాల్స్ అనేది అరేంజ్ అవుతాయి. ఓకే సో ఈ రిమోట్ ఫాల్స్ అనేవి రీట్రైబుల్ అన్నమాట. ఓకే సో రీట్రైబుల్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా రిమోట్ ఫాల్ట్ వచ్చింది, కానీ రిమోట్ ఫాల్ట్ మళ్ళీ 10 o'clock వచ్చింది, ఇంకోసారి ట్రై చేస్తే టార్గెట్ సిస్టమ్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఈజ్ ఇట్ ఆటోమేటిక్ ఆర్ డూ టు కాన్ఫిగర్ సంథింగ్? ఆటోమేటిక్ గా మనకి రీట్రై కౌంట్, రీట్రై ఇంటర్వెల్ అని ఉంటుంది. సో ఎన్నిసార్లు రీట్రై జరగాలి, ఎంత గ్యాప్ లో జరగాలి అని జరుగుతుంది. ఓకే మనం ప్రొవైడ్ నేను చూపిస్తాను. సో ఓ సపరేట్ కోడ్ ఏం రాయని అవసరం లేదా దానికి? లేదు లేదు మనం రాయాలి. అదే హ్యాండిల్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది చెప్తా. యూజువల్ గా ఓకే 2 ways లో మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఒకటి త్రూ యాక్టివిటీస్ ద్వారా అండ్ ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్ ద్వారా. సో ఓకే యాక్టివిటీస్ అంటే మనకి బెపెల్ లో ఇది త్రూ యాక్టివిటీస్ అంటే ఓన్లీ బెపెల్ లో మనము ఎలా హ్యాండిల్ చేస్తాము అని యాక్టివిటీస్ యూజ్ చేసి మనకి 2 ఓకే యాక్టివిటీస్ ఉంటాయి, క్యాచ్ బ్లాక్, క్యాచ్ ఆల్ బ్లాక్ అని. ఓకే ఈ క్యాచ్ బ్లాక్ లో అట్ టైం ఒక ఫాల్ట్ మాత్రమే క్యాచ్ చేస్తుంది, ఐదర్ రిమోట్ ఫాల్ట్ ఆర్ ఓకే బైండింగ్ ఫాల్ట్ ఆర్ బిజినెస్ ఫాల్ట్, ఎనీ అదర్ ఫాల్ట్స్. ఓకేనా? ఓకే సో మనము ఎన్ నంబర్ ఆఫ్ క్యాచ్ బ్లాక్ వాడుకోవచ్చు. ఓకే సో బైండింగ్ ఫాల్ట్ కు క్యాచ్ బ్లాక్, తర్వాత రిమోట్ ఫాల్ట్ ఒకటి, బిజినెస్ ఫాల్ట్ ఒకటి, ఇలాగా. సో కానీ మనము ఖచ్చితంగా ముందు అన్ని ఎర్రర్స్ కి పెట్టుకునే బదులు ఏదో ఒక 1 or 2 ఫాల్స్ మాత్రమే క్యాచ్ పెట్టుకుని ఓకే క్యాచ్ అని ఉంటుంది స్కోప్ కి. సో ఈ క్యాచ్ ఓకే ఏం చేస్తుందంటే స్కోప్ లెవెల్ కైనా కానీ క్యాచ్ ఉంటుంది, ఎంటైర్ బెపెల్ కైనా కానీ క్యాచ్ ఉంటుంది, ఒకటే ఉంటుంది. ఓకే ఒక స్కోప్ కి ఒక క్యాచ్ తర్వాత టోటల్ బెపెల్ కి ఒక క్యాచ్ ఉంటుంది. సో ఈ ఓకే క్యాచ్ వల్ల యూజ్ ఏమైతుంది అంటే మొత్తం ఫస్ట్ క్యాచ్ బ్లాక్ ఒక ఎర్రర్ వచ్చింది, బిజినెస్ ఫాల్ట్ లేదంటే ఓకే బైండింగ్ ఫాల్ట్ వచ్చింది, ఈ బైండింగ్ ఫాల్ట్ మనము క్యాచ్ బ్లాక్ లో హ్యాండిల్ చేయలేదు. సో డైరెక్ట్ ఇట్ విల్ గో టు క్యాచ్ ఆల్. ఓకే అదే లైక్ క్యాచ్ అన్క్యాచ్డ్ బ్లాక్ ఎక్సెప్షన్. అవును, అన్క్యాచ్డ్ ఎక్సెప్షన్స్ ఇట్ విల్ గో టు క్యాచ్ ఆల్. సో క్యాచ్ ఆల్ లో మనము హ్యాండిల్ చేయొచ్చు ఈ ఎర్రర్స్ ని. ఓకే అదే మనం మెయిల్ సెండ్ చేసుకోవచ్చు, లేదంటే ఎర్రర్ డీటెయిల్స్ అన్ని డీబీలో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే జేఎంఎస్ క్యూలో పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే అది. సో తర్వాత ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్ అనేసి ఇంకొక వేలో ఎర్రర్స్ హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇందులో 2 ఫైల్స్ ఉంటాయి, ఫాల్ట్ పాలసీ డాట్ ఎక్స్ఎంఎల్, ఫాల్ట్ బైండింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని. ఓకే సో ఈ పాలసీ డాట్ ఎక్స్ఎంఎల్ ఏముంటుందంటే యూజువల్గా మనం పాలసీస్ రాస్తాం. సో రిమోట్ ఫాల్ట్ వస్తే ఏం యాక్షన్ తీసుకోవాలి, ఓకే, సో రీట్రై మెకానిజం జరగాల, మెయిల్ సెండ్ చేయాలా. సో పాలసీ డాట్ ఎక్స్ఎంఎల్ లో అగైన్ రిమోట్ ఫాల్ట్ ఒక పాలసీ యాక్షన్, బైండింగ్ ఫాల్ట్ ఒక యాక్షన్, ఇలా డిఫరెంట్ గా రాస్తాం. ఓకే అదే మనము బైండింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో యూజువల్ గా ఇది ఈ ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్ అనేది సపరేట్ గా రాస్తాం, అంటే కాంపోజిట్ డాట్ ఎక్స్ఎంఎల్ మీద అప్లై చేసేది అనమాట. సో సపరేట్ రాస్తాం ఫాల్ట్స్ అనేది. 11G లో అయితే సపరేట్ గా రాసేవాళ్ళం. 2 ఫైల్స్ నోట్ ప్యాడ్ లో రాసి ఆ నోట్ ప్యాడ్ ఫైల్స్ ని తీసుకెళ్లి ప్రాజెక్ట్ ఫోల్డర్ లో ప్లేస్ చేసేవాళ్ళం. ఓకే బట్ తులసికి వచ్చేసరికి ఆటోమేటిక్ గా మా జెడెవలపర్ లోనే క్రియేట్ చేసేయచ్చు. ఓకే
కానీ ఇదైతే కాంపోజిట్ ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్ విల్ అప్లై ఆన్ కాంపోజిట్ డాట్ ఎక్స్ఎంఎల్. ఓకే. సో ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతారు. మామూలుగా అయినా కూడా మనము క్యాచ్ బ్లాక్ పెట్టి క్యాచ్ ఛాల్ పెట్టి తర్వాత ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్ పెట్టినాం, 3 పెట్టినాము. ఓకే. ఓకే. సో క్యాచ్ బ్లాక్ లోన బైండింగ్ ఫాల్ట్ కి పెట్టినాము, రిమోట్ ఫాల్ట్ లోన సారీ క్యాచ్ ఛాల్లో అన్ని క్యాచ్ చేసింది, అండ్ ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్ లో కూడా రిమోట్ ఫాల్ట్ బైండింగ్ ఫాల్ట్ కి పెట్టినాం. ఏది ఫస్ట్ ఓకే. హిట్ అవుతుంది అని. క్యాచ్ పిక్ చేస్తుందా? కాదు, ఫస్ట్ ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్ పిక్ చేసింది. ఎందుకంటే ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్ we have applied on composite.xml. ఓకే. ఫస్ట్ composite.xml కే కదా ఎర్రర్ వచ్చేది, తర్వాత ఓకే. బెపెల్కి వెళ్తుంది, బెపెల్లో క్యాచ్ క్యాచ్ ఉన్నప్పుడు క్యాచ్కి వెళ్తుంది. ఓకే. ఓకే, ఇది ప్రాసెస్. సో మనము composite.xml తర్వాత ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్ అంటే policy.xml కాంపోజిట్ డాట్ ఎక్స్ఎంఎల్ అంటే ప్రాజెక్ట్ లెవెల్ ఎక్స్ఎంఎల్ గా, బీపీఎల్ లెవెల్ ఎక్స్ఎంఎల్. మెయిన్ ఫైల్. ఓకే. ఐ మీన్ అదే ఎనీ ప్రాజెక్ట్ అది. ఓకే. మెయిన్ ఫైల్ అంటాం. ఓకే. ఇది ఈ ఫైల్. ఓకే. సో బెపెల్ లోపల అప్లై చేసేది క్యాచ్ ఎంటైర్ ఓకే. ఇక్కడంతా అప్లై చేసేది composite.xml. ఓకే. మనం క్రియేట్ చేసే సర్వీస్ కాంపోజిట్ డాట్ ఎక్స్ఎంఎల్ కాదు. సో మనము I got a question. So we expose the service as just it will retrieve some data and send it back to client. Suppose when we are connecting to database, we got an error. Suppose ఆ ఎక్సెప్షన్ క్లయింట్ బ్యాక్ వెళ్తుందా? లేదు, మనం హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయాలి. ఓకే. ఆ రెస్పాన్స్ ఏమెళ్తుంది క్లయింట్ కి? క్లయింట్ అంటే సోర్స్ సిస్టమ్ కన్నా ఎగ్జాక్ట్ సోర్స్ సిస్టమ్ కి మనము ఏం ఎర్రర్ అయితే వచ్చిందో ఆ ఓకే. ఎర్రర్ రెస్పాన్స్ లో మ్యాప్ చేసుకోవాలి. ఓకే. నేను ఈ ప్రాజెక్ట్ చూస్తున్నాను కదా, వెబ్ సర్వీస్ టు డీబీ ఇన్సర్ట్, మనం ముందు చేసిన ప్రాజెక్టే. ఓకే. సో డీబీలోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో నేను ఇదే ప్రాజెక్ట్ని ఒకసారి టెస్ట్ చేస్తాను. నిశాంత్ 1 minute.
యా నిషా. ఓకే. సో నేను టెస్ట్ చేశాను నార్మల్గా. సో మళ్ళీ టెస్ట్ చేస్తా. సో ఈ టేబుల్లో 100 ఉంది, 200 లేదు కదా ఐడి. 200తో ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే. సో 200 అని టెస్ట్ వెబ్ సర్వీస్. సో ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. సో 200 రికార్డ్ ఇన్సర్ట్ అయింది కదా యా. సక్సెస్గా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జేఎన్డి వెళ్ళి చేంజ్ చేస్తా. సో డిప్లాయ్మెంట్స్, కాన్ఫిగరేషన్, అవుట్బౌండ్ కనెక్షన్ డివి అడాప్టర్లో మనం ఇక్కడ వాడిన జేఎన్డి ఏది, దుహిత. సో గో హియర్, దుహిత జేఎన్డిఐ ఓపెన్ చేసి సో ఇక్కడ దుహిత ఉంది కదా, యా. 1 అని ఇచ్చి సేవ్ చేస్తా. సో ఇప్పుడు నాకు ఓకే. బైండింగ్ ఎర్రర్ వస్తుంది. సేవ్. సో డిప్లాయ్మెంట్స్కి వెళ్ళి మళ్ళీ డీబీ అడాప్టర్ని అప్డేట్ చేయాలి. సో డీబీ అడాప్టర్ ఫినిష్. సో ఇలా ఉంటుంది కంపోజర్ పేజ్. సో ఇక్కడ కాంపోజిట్స్ అని ఉన్నాయి కదా, ఓకే. సో ఇక్కడ మనకు డివిఎంస్ అని యాక్సెస్ ఉంటుంది, కానీ మనం ఎడిట్ చేయలేము. చూపిస్తాం. డిఫాల్ట్గా మన ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్లో ఏమన్నా డివిఎంస్ ఉన్నా కూడా కనిపిస్తాయి. సో మనం డివిఎం ప్రాజెక్ట్ ఉంది కదా, సో ఇది జస్ట్ అప్డేట్ చేస్తున్నా. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత టెస్ట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ country.dvm ఉంది కదా, సో మన డివిఎం బిట్ డిప్లాయ్స్ ఆటోమేటిక్గా వీ కెన్ వ్యూ ఇన్ ద కంపోజర్, అంతేనా? we can edit. సో డివిఎం లో కంట్రీ కోడ్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ
మార్కెట్ కోడ్స్ అన్ని Yeah. పెట్టుకున్నాక ఇక్కడ మనం Hmm. కోడ్ లో ఎడిట్ చేయకుండా ప్రొడక్షన్ లోకి వెళ్ళేసి ఇక చూడండి ఇక్కడ డైరెక్ట్ ఎడిట్ సో చేసి బట్ అదే ఆ డివిఎం బీపీఎల్ లో మనకు బేసిక్ గా పెట్టుండాలి కదా. అవును బీపీఎల్ అయినా ఉండాలి లేదంటే ఎండిఎస్ లో అయినా కానీ ఉండాలి. ఓకే. సో మనం ఎండిఎస్ లో పెట్టినామా బీపీఎల్ లో పెట్టినామా? ప్రజెంట్ అయితే బీపీఎల్ లోనే పెట్టినాం. బీపీఎల్ ఒకసారి గుర్తు ఎట్లా 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 పెట్టాలి ఇది? లేదు లేదు జస్ట్ మనము క్రియేట్ చేస్తాం కదా ప్రాజెక్ట్. ఓకే. డివిఎం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఆటోమేటిక్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయి డివిఎం అని డివిఎం లో పడిపోతుంది కదా. మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని కొట్టి డివిఎం అని కొడితేనే సో ఆటోమేటిక్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఆ ఫోల్డర్ లో Okay. డివిఎం పడుతుంది. ఓకే. గాట్ ఇది దట్స్ ఫైన్. సో ఇది మన బీపీఎల్ ఒక సపోజ్ ఏమైనా ఈమెయిల్ మెయిల్ కాన్ఫిగర్ చేసినాం. ఓకే, దానికి డిఎం కి ఎట్లా లింక్ చేస్తాం? చూపిస్తాను నేను. ఓకే. ఓకే, దీని తర్వాత చెప్పండి. దట్స్ ఫైన్, విల్ గో విత్ వాట్ యు ఆర్ డూయింగ్. సో ఇప్పుడు సేవ్ చేసినాను అంటే జేఎండే చేంజ్ చేసినాను. జేఎండే చేంజ్ చేసి Okay. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేస్తా ఎర్రర్ రావాలి. ఓకే. ఓకే ఇన్సర్ట్ ఫెయిల్ అయింది చూడండి. సో మనం ఇక్కడ Okay. వెళ్తే ఈ నోట్ ఫెయిల్ అవుతుంది. ఫ్లోకి వెళ్ళి ఓకే. చూద్దాం. సో ఎక్సెప్షన్ అక్కడ జేసీఏ బైండింగ్ ఎర్రర్. ఓకే. ఓకే సో ఇక్కడ మనకి కనిపిస్తుంది డేటా సోర్స్ కెనాట్ అక్వైర్ డేటా సోర్స్ జేడీబీసీ ద్విత 1 అనేది లేదు అంటుంది. ఓకే. సో ఇప్పుడు మనము ఇదాన్ని హ్యాండిల్ చేద్దాం. సో మన ఈఎం లో వెళ్ళి చూసినాం మనం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఎర్రర్ టేబుల్ క్రియేట్ చేసుకుంటా. ఓకే. ఓకే సో టేబుల్స్ మీద వెళ్ళి సో మనం ఆటోమేటిక్ ఇక్కడ చూడలేము ఎర్రర్ ఇక్కడ రన్ టైమ్ లో. రన్ టైం అంటేనే ఇప్పుడు రన్ టైమే కదా చూసింది కన్సోల్ లో. ఓకే. ఇదే కదా రన్ టైం అంటే ఎగ్జిక్యూట్ చేసి క్లిక్ చేసి. ఓకే. సో ఇక్కడ టేబుల్స్ లో న్యూ టేబుల్ అని క్లిక్ చేసి నేను మామూలుగా ఎర్రర్ టేబుల్ అని పెట్టుకుంటా. ఓకే. సో ఈ ఎర్రర్ టేబుల్లో నేను ఏం స్టోర్ చేసుకుంటానంటే కాంపోజిట్ నేమ్, ఏ కాంపోజిట్ లో ఎర్రర్ వచ్చింది అని ఓకే. నాకు కావాలి. సో ఇది వచ్చేసి 200. తర్వాత ఫ్లో ఐడి. సో ప్రతి ఇన్స్టాన్స్ కి ఒక ఫ్లో ఐడి పడుతుంది కదా. సో నాకు ఆ ఫ్లో ఐడి కావాలి. ఇది కూడా 200 పెట్టుకుంటా. ఆ ఫ్లో ఐడి ఉంటే చాలు నేను లాస్ట్ 1 month కాదు లాస్ట్ 1 year ఇన్స్టాన్స్ ఐడి కూడా తెచ్చుకోవచ్చు పర్చేస్ చేయకపోతే. ఊరికే అక్కడికి వెళ్ళి సర్చ్ అని కొట్టి ఈ ఫ్లో ఐడి ఇస్తే తెలిసిపోతుంది. సో ఈ ఎర్రర్ టేబుల్లోని ఒక సపోర్ట్ టీమ్ ఎంటర్ చేస్తా అంటారు. ఈ ఎర్రర్ టేబుల్ ఏదైనా రికార్డ్ పడితే ఓకే ఏ కాంపోజిట్ లో పడింది, ఏ ఫ్లో ఐడి, తర్వాత ఇంక మనకి డేట్ అండ్ టైం అంటే డేట్ అండ్ టైం పెట్టుకోవచ్చు, లేదంటే ఎర్రర్ నేమ్, లేదంటే ఎర్రర్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ నేను క్లబ్ కానీ బ్లబ్ కానీ పెట్టుకుంటా, ఎందుకంటే డేటా ఎక్కువ వస్తుంది కాబట్టి. ఫ్లో ఐడిని నాట్ పెట్టుకుంటా. సో తర్వాత ఇంకా ఏమేమి పెట్టుకోవచ్చు మనకి ఎర్రర్ ట్రాకింగ్ ఈజీగా ఉండేది. కాంపోజిట్ నేమ్ తెలిసి ఫ్లో ఐడి తెలిస్తే చాలు. ఎర్రర్ డిస్క్రిప్షన్, ఓకే ఫైన్, ఈ 3 పెట్టుకుంటాను. ఓకే సో ఓకే
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో నేను మళ్ళీ డీబీ అడాప్టర్ వేసుకొని, ఓకే అర్థమవుతుందా? యా సో సో మీకు అది డీబీ యాక్చువల్ మీ ఇష్యూనే డీబీ అడాప్టర్ మళ్ళీ అయినా ఫెయిల్ అవుతుంది కదా ఇన్సర్ట్. అంటే దానికి వేరు ఇది పెట్టుకున్నా అంటే అదే మనము మెయిల్ అన్నా సెండ్ చేసుకోవచ్చు, లేదు జేఎంఎస్క్యూల కన్నా పబ్లిష్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే ఎర్రర్ డీటెయిల్స్ లో కన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఒక ప్రాసెస్ చూపిస్తా. ఓకే సో ఎర్రర్ ఇన్సర్ట్ అంటే దీనికి సపరేట్ జేఎండే క్రియేట్ చేసింటా. నెక్స్ట్ సో బట్ జనరల్ గా అట్లా ఉండదు కదా రియల్ టైమ్ లో మీకు ఎనీథింగ్ ఒకటే 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 డేటాబేస్ లో పెడతాం కదా మనం. అవును ఒకే ఐ మీన్ ఒకే డెవ్ టెస్ట్ అట్లా అన్ని టేబుల్స్ ఒకే డేటాబేస్ లో ఉంటాయి కదా. కరెక్ట్. అర్థమైంది నేను అడిగిన క్వశ్చన్. అవునవును. సో అంటే మనకి డౌన్ ఉన్నప్పుడు మాత్రమే అది యాక్సెస్ చేయలేము డిబి. యా సో ఇక్కడ నేను డేటాబేస్కి వచ్చేసరికి లత ఇది డేటా సోర్స్ మారుస్తా. ద్వితాది మనం ఎడిట్ రాంగ్ చేసినాం కదా. సో నెక్స్ట్ సో పర్ఫార్మ్ ఆపరేషన్ అనే టేబుల్ ఇన్సర్ట్ ఎప్పుడు ఇన్సర్ట్ అవుతా ఉండాలి ఎర్రర్స్ అన్ని మనకి. సో టేబుల్ సెలెక్ట్ చేసుకుంటా. error table, continue. Next, so flow ID, next, finish. సో ఇప్పుడు నేను ఈ ఎర్రర్ ఇన్సర్ట్ కి మ్యాప్ చేసి పెపెల్లో పనిచేసి, సో ఈ పెపెల్లో ఓకే డిలీట్ చేసేస్తాను. సో ఇది బెపెల్ లెవెల్ క్యాచ్ బ్లాక్. ఓకే సో ఈ క్యాచ్ బ్లాక్ వేసుకొని ఓకే మనము క్యాచ్ చేసుకుంటే అది ఫాల్ట్ నేమ్ అడుగుతుంది. డబుల్ క్లిక్ చేసి ఓకే సో ఇక్కడ సర్చ్ సిస్టమ్ ఫాల్ట్స్. సో ఇందులో బైండింగ్ ఫాల్ట్. ఓకే మనం ప్రతి ఫాల్ట్ క్రియేట్ చేసుకోవాలా? అవును, క్యాచ్లు ఎన్నన్నా పెట్టుకుంటే పోతా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది బైండింగ్ ఫాల్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ లోపలికి వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే జనరల్ క్యాచ్ పెడతారా క్యాచ్ చాలా ఎక్కువ పెడతారా? క్యాచ్ ఆలంటే అన్ని ఫాల్ట్స్ ని క్యాచ్ చేస్తుంది కదా. అది బెస్ట్ కదా, ప్రతిదానికి క్యాచ్ పెట్టడానికి కష్టం కదా. అవునవును మీకు చూపించే కోసం నేను. సో తర్వాత ఇందులో ఇన్వోక్ వేసుకొని ఈ ఇన్వోక్ నుంచి ఎర్రర్ ఇన్సర్ట్ కి డిబి ఎర్రర్ ఇన్సర్ట్ కి మ్యాప్ చేస్తా. ఓకే సో ఓకే ఓకే సో ఇప్పుడు ఏం చేస్తాను, అసైన్ వేసుకొని ఈ అసైన్ లో ఈ డిబి ఇన్సర్ట్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది, ఫ్లో ఐడి ఎక్స్పెక్ట్ చేస్తా. ఫస్ట్ కాంపోజిట్ నేమ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకి తెలిస్తే హార్డ్ కోడ్ చేసేయచ్చు, లేదంటే ఫంక్షన్స్ ఉన్నాయి మనకి. సో అడ్వాన్స్ ఫంక్షన్స్ లోకి వెళ్తే గెట్ కాంపోజిట్ నేమ్ అని ఫంక్షన్ ఉంటుంది. గెట్ కాంపోజిట్ నేమ్. ఓకే ఫంక్షన్ గెట్ కాంపోజిట్ నేమ్ అని ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ ద కాంపోజిట్ నేమ్. ఫ్లో ఐడి కావాలన్నా సేమ్. అడ్వాన్స్ ఫంక్షన్స్ లో
ఇవన్నీ పెట్టుకుంటారు, ఫాల్ట్ నేమ్, గెట్ ఫ్లో ఐడి. ఓకే, సో తర్వాత ఎర్రర్ డిస్క్రిప్షన్, ఎర్రర్ ఏమొచ్చింది అని. గెట్ ఫాల్ట్ యాజ్ ఎ స్ట్రింగ్. ఓకే ఓకే, సో ఇంకా మనము ఇది ఇలా ఇన్పుట్ పేలోడ్ అంతా కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు, అంటే డీబీలోనే. ఓకే టేబుల్లో ఇప్పుడు క్రియేట్ చేయక అవుతుందా లేదో ఒకసారి చెక్ చేస్తాను నేను. ఇది ఓకే, డేటా ఏం పేలోడ్ వచ్చిందనా? అవును, ఇన్పుట్ పేలోడ్ అని తర్వాత ఇట్లా ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొకసారి ఇది నెక్స్ట్ కొడతా, ఎందుకంటే ఆ ఎలిమెంట్ కూడా వచ్చేలాగా. ఇది ఎందుకు? మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుందాం అదే టేబుల్ని, ఎర్ర టేబుల్. నెక్స్ట్ ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ పేలోడ్ కూడా వచ్చింది కదా. ఓకే నెక్స్ట్ 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 ఫినిష్. ఇన్పుట్ పేలోడ్ ఎట్లా తీసుకొచ్చి చూపెట్టు ఒకసారి. రీఫ్రెష్ చేసిన మళ్ళీ పేజ్, ఓకే ఇన్సర్ట్కి వెళ్ళేసి నెక్స్ట్ కొట్టి టేబుల్ ఇంపోర్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నా, క్వెరీ చేసి ఓకే ఇలా క్లిక్ చేసి ఇలా. సో అప్పుడు కొత్త ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా యాడ్ అవుతాయి. నాకు సో వెన్ ఎవర్ సపోజ్ ఒక టేబుల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, రైట్? సో ఫ్యూచర్ లో ఒక టేబుల్ ఎక్స్ట్రా కాలం యాడ్ అయింది టేబుల్ కి. ఓకే మళ్ళీ ఓకే బట్ ఓకే, మనం ఆ కాలం వాడట్లేదు, జస్ట్ వీఆర్ యాడింగ్ ఓన్లీ వాల్యూస్ టు అదర్ 4 కాలమ్స్. ఓకే, అప్పుడు ఇది ఫెయిల్ అవుతుందా? మోస్ట్లీ ఫెయిల్ కాదు. ఓకే, సపోజ్ సెలెక్ట్ స్టార్ అని అన్ని ఎలిమెంట్స్ తెచ్చుకుంటున్నాం. ఓకే, అప్పుడు ఫెయిల్ అవుతుందా కాదా? అర్థమైంది నా క్వశ్చన్? అప్పుడు కొత్తవన్నీ కనిపిస్తాయి కదా. నీకు నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి కదా ఆ టేబుల్. సపోజ్ ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి టేబుల్లో. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు టిప్కోల్ అనుకో, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకు తెలియకుండా ఎవరో ఒక కాలం యాడ్ చేశారు. ఓకే, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సెలెక్ట్ స్టార్, టిప్కో విల్ ఫెయిల్. It fails saying that it is getting more values than expected. Unless I go and import like fetch enter. Unless I go and fetch it, it will fail. So how does Oracle Server handle that situation? ఎందుకంటే ఆ ఎలిమెంట్స్ రావు కదా, ఖచ్చితంగా ఎక్స్ట్రా ఎలిమెంట్ వచ్చి దానివల్ల ఫెయిల్ అవుతుందా అని అడుగుతున్నా. అవును, డిబి నుంచి వచ్చే కాలమ్స్ మన స్కీమా ఇప్పుడు డిబి కోసం మనం క్రియేట్ చేసినాం కదా, ఆటోమేటిక్ గా స్కీమా ప్రిపేర్ అయింటుంది కదా, ఎర్రర్ ఇన్సర్ట్స్ టేబుల్ డాట్ ఎక్స్ఎస్డి, దాంట్లో ఉండవు కదా ఎలిమెంట్స్. ఓకే, ఈ 4 ఉన్నాయి. సో ఇంకొక ఫిఫ్త్ కాలం యాడ్ చేయంటే వచ్చిన డేటా ఎక్కడ ఫిట్ అవ్వాలో తెలియదు, సో ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఓకే, సో గ్యారంటీ
ఫెయిల్ we should అవుతుంది. go and re-import. Okay, try చేద్దాం అది సార్ తర్వాత. ఓకే. సో ఇది మాకు చాలా కామన్ సిచ్యువేషన్ అది, అందుకని అడుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనము కొత్త వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. సో చూద్దాం. ఇన్పుట్ పేలోడ్ వచ్చింది కదా. సో ఇక్కడ మనము నాకు ఇన్పుట్ అంతా ఒకే స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయాలి. ఓకే. సో దీంట్లో ఇన్పుట్ లో మనము చాలా ఉన్నాయి కదా ఎలిమెంట్స్. నాకు ఇన్పుట్ పేలోడ్ అంతా ఒకే ఎలిమెంట్ లాగా బిహేవ్ చేయాలి, అంటే ఒక స్ట్రింగ్ క్యారెక్టర్ లాగా. సో అలా చేయాలంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సో గెట్ కంటెంట్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లోకి వెళ్ళేసి గెట్ కంటెంట్ యాజ్ స్ట్రింగ్ అని ఉంటుంది. పార్స్ చేయలేమా, డ్రాప్ చేయలేమా? పార్స్ అన్నా చేయొచ్చు. పార్స్ అంటే ఏంది, ఆల్రెడీ ఒక స్ట్రింగ్ లో XML ఉంటే దాన్ని పార్స్ చేస్తాం. ఓకే. ఇక్కడ గెట్ కంటెంట్ యాజ్ స్ట్రింగ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. గెట్ కంటెంట్ యాజ్ స్ట్రింగ్ అని. సో అందులో లోపలికి పేరెంట్ ఎలిమెంట్ ఇస్తాం. ఓకే. సో ఈ ప్రాసెస్ ని, సో ప్రాసెస్ లో ఉన్నదంతా వెళ్ళి పడుతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనము టెస్ట్ చేద్దాం. ఓకే. ఓకే. సో డిప్లాయ్ అయింది కదా. మళ్ళీ నేను టెస్ట్ చేస్తా. రిక్వెస్ట్కి వెళ్ళేసి సో మళ్ళీ మనం రీడిప్లాయ్ చేస్తే ఉన్నది ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుందా? అవునవును. సపోజ్ మనం ఒక వర్షన్ డిప్లాయ్ చేసినాం. ఓకే, వి మేడ్ సమ్ చేంజెస్. ఓకే, మనం రివర్ట్ చేసుకోవాలంటే రివర్ట్ ఆప్షన్ ఉంటుంది ఏమన్నా ఇక్కడ? ఉండదు. డిఫరెంట్ వర్షన్ లో
డిప్లాయ్ చేసుకుంటే బెస్ట్. ముందు కోడ్ కావాలనుకుంటే 1.0 పెట్టుకొని ఇది 2.0 పెట్టుకుంటే బెస్ట్. మామూలు జనరల్ గా మీ ఆఫీస్ ఎట్లా చేస్తారు జనరల్ గా? అంతే, మేము డిఫరెంట్ వర్షన్స్ పెట్టుకుంటా ఉంటాం. ఓ టిపికల్ ఏంటంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ అక్కడ అడ్మిన్ కన్సోల్ దేర్ విల్ ఆప్షన్ టు గో బ్యాక్ టు ద ప్రీవియస్ వర్షన్ అండ్ డిప్లాయ్ ఇట్. ఇక్కడ లేదు అది. అంటే ప్రతి డిప్లాయ్మెంట్ వీ నీడ్ కీప్ ఆన్ యాడింగ్ 1.1 వాట్ ఎవర్ యూ షుడ్ కీప్ నెంబరింగ్. అప్పుడు నీకు 2 సర్వీసులు డిప్లాయ్ అవుతాయి అప్పుడు. అవును, 2 సర్వీసులు డిప్లాయ్ అవుతాయి. పాత సర్వీస్ ఏం చేస్తాం? మనకి అంటే ప్రతిసారి ఏం చేయము, ఏదైనా అవసరం అనుకుంటేనే ఈ ఫంక్షన్ ఉంచుదామా లేదా అన్నట్ల ఐడియా ఉంటేనే 2.0కి వెళ్తాం, లేదంటే సేమ్ వర్షన్ నే ఓవర్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకసారి ఓవర్ రైడ్ వి కాంట్ గో టు ఓల్డ్ వర్షన్. అవును. సో అన్లెస్ వి కీప్. సో ఇక్కడ ఎన్వోక్ ఫెయిల్ అవుతానే క్యాచ్ బ్లాక్ వెళ్ళిపోయింది, అవునా? ఓకే. సో క్యాచ్ బ్లాక్ లో ఎర్రర్ ఇన్సర్ట్ ఫెయిల్ అయింది. మేబీ ఆ డిఎండి కూడా తప్పు ఉండొచ్చు. సో ఈ సినారియో ఏమైతే చెప్పండి నాకు, అసలు ఫైనల్ గా ఏమైతే సినారియో ఇప్పుడు మళ్ళా ఫెయిల్ అయింది కదా. అవునవును. సో వాట్ విల్ హ్యాపెన్ నౌ? ఇప్పుడు మనం క్యాచ్ ఛానల్ వేసుకుంటాం కదా. ఓకే. సో ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఫెయిల్ అయింది. సో మళ్ళీ నేను క్యాచ్ ఛానల్ వేసుకుంటా. సో ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో అందులో మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, అప్పుడు ఏమైతే ఎర్రర్ క్లయింట్ తెలియదు ఎప్పటికీ ఎర్రర్ వచ్చిందని. అంటే అదే అడ్మిన్ టీం చూసుకుంటా అంటారు కదా. సో ఇప్పుడు నేను ఇదే ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తా. ఓకే. పేస్టింగ్ టు కాపీ. సో అడ్మిన్ టీం అనే వాళ్ళు చెక్ చేస్తా అంటారు కదా. పేస్ట్. ఓకే, సో వాళ్ళు చెక్ చేస్తారు ఏవేవి ఇన్స్టెన్స్ ఫెయిల్ అవుతున్నాయో అవి ఇదర్ రీట్రై అయినా చేస్తారు, లేదంటే మనము ఇక్కడ ఎర్రర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మెయిల్ నోటిఫికేషన్ కూడా సెండ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో అలాగా. సో నేను జేఎండి ఒకసారి చెక్ చేస్తాను. మనం ఏం చెప్పినా టిప్కోల్ ఆటోమేటిక్ గా ఎర్రర్ బ్యాక్ వెళ్ళిపోతుంది, అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ ఉన్న సోర్స్ సిస్టమ్ కి. ఇందులో ప్రాపర్ వే వెళ్ళదు, బట్ వాట్ ఎవర్ అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ అలా ఏముండదు. సో ఏఎస్డిపి లత ఇది ఇష్యూ ఉంది. మనము కరెక్ట్ డేటా సోర్స్ ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. developer configuration సో మనకి జస్ట్ ఎర్రర్ వస్తుందంటే నేను వర్కింగ్ డేటా సోర్స్ ఇచ్చాను ఇక్కడ.
మళ్ళీ డిప్లాయ్మెంట్స్కి వెళ్ళి అప్డేట్ చేస్తా. ఓకే. ఇప్పుడు సక్సెస్ Yeah. ఎర్రర్ ఇన్సర్ట్ సక్సెస్ అవ్వాలి. సో ఇప్పుడు నేను క్యాచ్ బ్లాక్ పెట్టినా, క్యాచ్ చాలు పెట్టినాను. సో ఏది ఫస్ట్ హిట్ అవుతుంది? Okay. సో టెస్ట్ వెబ్ సర్వీస్ డేటాబేస్ ఎర్రర్ టేబుల్ మళ్ళీ ఎర్రర్ వచ్చింది అనుకుంటా. ఫస్ట్ ఈ ఎర్రర్ అంతా వెళ్తాంది దానికి. ఇన్పుట్ పేలోడ్ కూడా ఇన్పుట్ పేలోడ్, తర్వాత కాంపోజిట్, Okay. తర్వాత ఫ్లో ఐడి. ఓకే. సో ఎర్రర్ డిస్క్రిప్షన్, ఇన్పుట్ అంతా కరెక్ట్ గానే వెళ్తాంది. తర్వాత ఇది ఇది Okay. ఇట్లా వస్తుంది. మీరు ఆటోమేటిక్ గా అన్నోన్ ఫాల్ట్ అని వస్తుందంటే ఫెయిల్ అవుతుంది. ఇది 1 అనే ఉందా?
కోడ్ లో అప్డేట్ చేయాలా? లేదు లేదు, డేటా సోర్స్ అయితే ఓన్లీ అవుట్ బౌండ్ కనెక్షన్ ఫుల్ లో మాత్రమే చేస్తాము. లేదంటే కొత్తగా NDA క్రియేట్ చేయాలా? ఇది ఒకసారి నేను చూస్తాను, రేపు ఇదే కనిపిద్దాం క్లాస్. మీరు రేపు ఫ్రీ ఉంటారా? రేపు మళ్ళీ మండే, రేపు ఫ్రీ లేను. అంటే మీ మండే అంటే సండే ఈవినింగ్. ఓకే. ఇది ఒకసారి నేను చూస్తానండి. ఓకే. ఈ వీడియో నేను యూట్యూబ్ అప్లోడ్ చేసి మీకు లింక్ షేర్ చేస్తాను.